హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో బోట్ నెక్ షేప్కి ఏ విధంగా పైపింగ్ వేయాలో చూద్దాము. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ షేప్ ఉంటుంది కదా, మిడిల్లో క్లోజ్గా ఉండే క్లాత్ని కట్ చేసేయాలి ఈ విధంగా. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్ని. మీకైతే ఈ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లింక్ పెడతానండి కింద, చూసుకోండి. పైపింగ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుస్తుంది ఈజీగా. ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పైపింగ్ని ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి నెక్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, దీనికి వచ్చేసి మనం సింగిల్ ఫుటే వాడతాము, అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు సేమ్ మనం థ్రెడ్ పక్కన పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడ స్టిచ్ వేస్తామో దీని మీద జాయిన్ చేసేటప్పుడు కూడా అలానే పక్కనే స్టిచ్ రావాలి. ఇప్పుడు అక్కడ షేప్ ఉంది కదా, అక్కడ సూది అనేది కిందికి దించుకొని పాదం తిప్పి అక్కడ చిన్న ఒక టక్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే తిరగదు అది పైపింగ్ క్లాత్ వచ్చేసి. కాబట్టి కొంచెం టక్ పెట్టుకుంటే మనకి కట్ అవుతుంది కదా క్లాత్. కొంచెం అంటే కొంచెం పెట్టుకోవాలి, జస్ట్ పావించి సరిపోతుంది. తర్వాత కింద షేప్ దగ్గర కూడా ఈ విధంగా సూదించి కిందకి షేప్ అయితే ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనకైతే స్టిచ్ అనేది పక్కకైతే వెళ్ళకూడదు, పక్కకి వెళ్తే మాత్రం లోడింగ్ నీట్గా రాదు. సేమ్ థ్రెడ్ పక్కన ఏ విధంగా అయితే స్టిచ్ వస్తుందో అలానే స్టిచ్ అనేది అయితే రావాలి. ఈ విధంగా మనం ఏ షేప్ అయినా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకోవడమే లోడింగ్ పైపింగ్ అయితే. కానీ షేప్స్ పెట్టుకున్నప్పుడు షేప్స్ దగ్గర అనేది కొంచెం సూదించుకొని సైడ్కి అయితే తిప్పుకోవాలండి. ఈ విధంగా పైపింగ్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ షేప్ దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు పైపింగ్ అయితే ఇక్కడ కూడా అంతే సూదించుకొని ఒక చిన్న టక్ ఇచ్చుకుంటే మనకి అక్కడ క్లాత్ అనేది నీట్గా తిరుగుతుంది. కొంచెం పైకి రానిచ్చి ఒక హాఫ్ ఇంచి, మళ్ళీ ఒక హాఫ్ ఇంచి ఖర్చుతో పాటు అలాగే అక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంకో చిన్న టక్ పైన షేప్ దగ్గర కూడా మళ్ళీ పాదం దించేసి సేమ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా ఆయనతో కొంచెం స్లోగా కుట్టుకోండి, సరిపోతుంది. షేప్ అనేది ఆటోమేటిక్గా మనకి నీట్గానే వస్తుందండి. అంతే సింపుల్. ఇప్పుడైతే మనం లైనింగ్కి అయితే జాయిన్ చేసుకున్నాం కదా, ఫస్ట్ లైనింగ్కి ఈ విధంగా మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకున్నాము. మెయిన్ క్లాత్ మీద ఇప్పుడు ఆల్రెడీ మనం కుట్టుకున్న పైపింగ్ని రివర్స్ వేసేసి ఈ విధంగా అయితే పెట్టుకొని అది కదలకుండా అటు ఒకటి ఇటు ఒకటి పిన్స్ పెట్టుకున్నాను నేను. సేమ్ పైన స్టిచ్ నుంచి ఆల్రెడీ మనం స్టిచ్ వేసి ఉంటాం కదా, సేమ్ దాని మీదే ఈ విధంగా స్టిచ్ చేస్తే సరిపోతుందండి. కానీ ఇక్కడ వచ్చేసి షేప్ దగ్గర మనం స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ క్లాత్ అనేది చూపిస్తున్నాను కదా, ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది త్వరగా, ఎందుకంటే అక్కడ చిన్నగా ఉంటుంది కదా. ఆ విధంగా క్లాత్ని బయటికి పట్టుకొని అక్కడ స్టిచ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా క్లాత్ని పట్టుకొని స్టిచ్ అనేది అయితే వేసుకోవాలండి. లేకపోతే మళ్ళీ క్లాత్ లోపలికి వెళ్ళిపోయి మనకి అటు సైడ్ మెయిన్ సైడ్ కనిపిస్తుంది. అంతేనండి, సేమ్ మనం దాని మీద ఎలా స్టిచ్ చేసుకున్నామో అదే క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. కానీ షేప్ తిప్పేటప్పుడు ఏంటంటే మనం స్లోగా రౌండ్ షేప్ దగ్గర కానీ ఏ షేప్ అయినా సరే షేప్ వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎలా అంటే అలాగా ఫాస్ట్గా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా రాదు మనకి. ఈ విధంగా స్లోగా పైపింగ్ కుట్టినంతసేపు కొంచెం స్లోగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఇందాక ఎలా కుట్టామో సేమ్ అంతే అలానే పెట్టేసి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేద్దాము. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి, ఇంకా అవసరం లేదు కదా మనకి. ఒకసారి ఈ విధంగా కుట్టుకున్నా కూడా లోపల సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి, క్లాత్ ఏదైనా బయటకు వచ్చిందా అని చెక్ చేసుకొని అయింత స్టిచ్ తీసి మళ్ళీ బయటికి తీసేసి స్టిచ్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా అయితే కట్ చేసాం కదా. ఇప్పుడు మనం షేప్స్ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాము, ఎందుకంటే షేప్ తిరగాలి కదా. ఎప్పుడైనా సరే టక్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే కింద క్లాత్ త్వరగా బయటకు వస్తుంది మనకి. జార్జెట్ కానీ సిల్క్ కానీ అలా అయితే
ఈ విధంగా చూసుకుంటూ ఓన్లీ ఆ ఖర్చుకే మనం టక్స్ ఇచ్చే విధంగా పట్టుకోండి బ్లౌజ్ని అయితే. కొంచెం మెయిన్ క్లాత్ కట్ అయినా కూడా బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది మనకి. కొత్త వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా కటింగ్ అయితే చేసుకోండి ఏదైనా కూడా. ఈ విధంగా టక్స్ పెట్టేసాం మొత్తం. కొంచెం ఎక్కువనే పెట్టానండి పైన రౌండ్ షేప్ దగ్గర. ఇప్పుడు మొత్తం తిప్పేసేద్దాము లైనింగ్ని లోపలికి. ఈ విధంగా రివర్స్ చేసేస్తే మనకు పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. పైకి షేప్ రావట్లేదు, అందుకే ఏదో ఒకటి తీసుకొని ఈ విధంగా బయటికి తీస్తే సరిపోతుంది క్లాత్ని. చూసారు కదండి, చాలా ఈజీగా బోట్ నెక్ షేప్కి అయితే మనము పైపింగ్ అయితే లోడింగ్ చాలా నీట్గా వేసుకోవచ్చండి. ఈ విధంగా బయటికి కనిపించకుండా. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడితో మనకి పైపింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. బ్లౌజెస్కి పైపింగ్ వేసుకుంటే మ్యాక్సిమం సగం పని అయిపోయినట్టే ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ జాయిన్ చేసి బ్లౌజ్ సైడ్స్ వేసేయడమే కదా. ఇంకా మెయిన్ వచ్చేసి నెక్ వేయడంలోనే ఉంటుంది. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా లోడింగ్ వేసుకోవడం వల్ల. మీకైతే పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లింక్ ఇస్తాను కింద, చెక్ చేసుకోండి ఒకసారి. కానీ ఈ విధంగా ట్రై చేయండి. లోడింగ్ పైపింగ్ నీట్గా ఉంటుంది. నార్మల్ పైపింగ్ కూడా ఈజీనే, కానీ ఇట్లా షేప్స్ వాటికైతే నార్మల్ పైపింగ్ కన్నా లోడింగ్ పైపింగ్ అయితే నీట్గా సెట్ అవుతుంది. నార్మల్ పైపింగ్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది కూడా ఈజీగానే ఉంటుంది. కానీ ఇలాంటి వాటికి బోట్ నెక్ కానీ ఇలా షేప్స్ ఏదైనా ఉంటే లోడింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. వేసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈజీగా నేర్చేసుకోవచ్చు లోడింగ్ పైపింగ్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.